బహుజనులారా, ఆ పావురాల ముందు మనుషులు తలంచుకోవాల్సిన సమయమిది. ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి. రంజాన్ పండుగ వచ్చింది. మసీదు అవుతుంది. బూజు దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడి నుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగంలో మకాం పెట్టాయి. ఇందులో దసరా పండుగ వచ్చింది. ఆ అలంకరణలో మళ్లీ పావురాలు ఎగిరిపోయి చర్చిలో కుదురుకున్నాయి. క్రిస్టమస్ వచ్చేసరికి మళ్లీ మసీదుకు మారాయి. ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి. అప్పుడే ఎదుగుతున్న చిన్ని పావురం తల్లిని అడిగింది, ఎవరు ఆ తన్నుకునేది? అప్పుడు ఆ తల్లి పావురం చెప్పింది, వాళ్ళు మనుషులు అని. ఎందుకు తన్నుకుంటున్నారు? మసీదుకు వెళ్లే వాళ్ళు ముస్లింలు, గుళ్లకు వెళ్లే వాళ్ళు హిందువులు, చర్చికి వెళ్లే వాళ్ళు క్రైస్తవులు. ఇది హిందూ ముస్లింల ఘర్షణ. చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది, మనం కూడా మసీదుకి, గుడికి, చర్చికి తిరిగాం కదా. మనం ఎక్కడైనా పావురాలమే కదా. మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా. అప్పుడు తల్లి పావురం నవ్వింది, మనం వారికంటే ఎత్తులో ఉన్నాం. విశాల విశ్వం మనది, స్వేచ్ఛా ప్రపంచం మనది. అన్ని జీవుల కంటే మేధావైన మానవుడు కుల, మత, జాతి, లింగ, వర్గ గోడలు నిర్మించుకున్నాడు. అవి పోగొట్టుకుంటేనే వారు మన ఎత్తుకు ఎదుగుతారు. ఈ ఘర్షణలు అంతరిస్తాయి అంటూ తూర్పు వైపుగా విహాయంగానం చేస్తున్న మరో గుంపును తదేకంగా చూస్తూ ఉండిపోయింది. మనిషిని మనిషిగా చూసే దేశాన్ని కోరుకుంటూ మీ BVM క్రియేషన్స్.